హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారండి? నేనైతే ఈరోజు ఆకుకూర వేపుడు తయారు చేసి లంచ్ బాక్స్‌కి అదే కలిపి పెట్టానండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ముందుగా తీసుకువచ్చిన ఆకుకూరని వేరు భాగం సపరేట్ చేసి ఇలా తుంచి పెట్టుకోవాలి. తరువాత చక్కగా క్లీన్ చేసిన తరువాత కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసినటువంటి ఆకుకూరతోటి వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కాస్త కరివేపాకు, తుంచిన ఎండుమిర్చి, పసుపు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూర వేసి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా మొత్తం గరిటెతో కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ పోయనవసరం లేదండి. మూత పెట్టడం వలన కాస్త వాటర్ వస్తుంది. ఆ వాటర్‌లోనే ఈ ఆకుకూర అనేది ఉడికితే చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఆకుకూర మరీ లేతగా ఉంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్‌లోకి మార్చుకొని వాటర్ అంతా ఇనికిపోయేదాకా వేయించుకొని చూడండి 2, 3 నిమిషాలకు ఇలా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో పప్పుల పొడి వేసుకోవాలి. ఈ పప్పుల పొడి ముందుగా తయారు చేసి పెట్టుకుంటే లంచ్ బాక్సు తయారు చేసుకునేటప్పుడు టైం సేవ్ అవుతుందండి. పొడి తయారీ విధానం ఆల్రెడీ మన శారదాస్ ఛానల్లో ఉంది. అవసరం అనుకుంటే చూడండి. కాస్త పొడి ఎక్కువగా వేసుకుంటే మనకి అన్నంలో కలిపిన చప్పగా కాకుండా ఉంటుందండి. అంతే సింపుల్‌గా ఆకుకూర వేపుడు చూశారు కదండీ! మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.